భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య రెండో టెస్టు మ్యాచ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు సిద్ధమైపోయాయి. ఒకవైపు దక్షిణాఫ్రికాతో ఈ మ్యాచ్ లో విజయం సాధించి ప్రతీకారం తీర్చుకోవాలని భారత జట్టు భావిస్తుంది. మరోవైపు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ లో భారత్ ను క్లీన్ స్వీప్ చేసి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచేందుకు దక్షిణాఫ్రికా ప్రయత్నిస్తుంది. దీంతో ఈ రెండు జట్ల మధ్య పోరుల అభిమానుల మ్యాచ్ ను ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా ఈ మ్యాచ్ లో టైమింగ్ లో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 1:30 ప్రారంభం కావాల్సి ఉండగా ఇప్పుడు ఈ మ్యాచ్ షెడ్యూల్ లో మార్పు జరిగింది. ఈ మ్యాచ్ అరగంట ఆలస్యంగా అంటే మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం అవుతుంది. టాస్ 1:30 వేయనున్నారు. ఇకపోతే దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాపై భారత్ కు ఇదే అతిపెద్ద ఓటమి. ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ 32 పరుగుల తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్ మ్యాచ్ లో పునరాగమనం చేసేందుకు భారత జట్టు శాయశక్తులా ప్రయత్నిస్తుంది. తొలి టెస్టులో ఓటమి కారణంగా ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ చాలా నష్టపోయింది. భారత్ కేవలం ఒక్క ఓటమితో మొదటి స్థానం నుంచి నేరుగా 5వ స్థానానికి పడిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ కోణం నుండి టీమిండియా ఈ మ్యాచ్ గెలవడం చాలా కీలకం. టెస్టు ర్యాంకింగ్ లో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ ఛాంపియన్షిప్ లో మాత్రం 5వ స్థానానికి పడిపోయింది.